అహ్మదాబాద్ లో జరిగిన ఒక దారుణమైన సంఘటన. ఎయిర్ ఇండియా విమానం ఒక కాలేజ్ పైన కుప్పకూలిపోయింది. అలాగే ఆ హాస్టల్ క్యాంటీన్ లో ఉన్న కొంతమంది విద్యార్థులు కూడా 20 మంది పైగా చనిపోయారంటున్నారు. ఎందుకంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఇది దాదాపు మధ్యాహ్నం 1:30 ఆ టైంలో జరిగిందంటున్నారు. అదే టైంలో వాళ్ళందరూ లంచ్ చేయడానికి ఆ క్యాంటీన్ వద్దకు చేరుకున్నారు. అప్పుడే ఇదే క్రాష్ అయ్యి ఆ భవనం పైన పడటం, ఆ కాలేజ్ భవనం పైన పడటం. సో అక్కడ లంచ్ చేస్తున్న ఆ విద్యార్థులందరూ కూడా ఒక్కసారిగా ప్రమాదం తట్టుకోలేక స్పాట్ లోనే 20 మంది ప్రాణాలు విడిచారంటూ కూడా ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే విమానంలో ప్రయాణిస్తున్న వారు మృతుల సంఖ్య కూడా పెరిగే ఛాన్స్ ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటి వరకు 50 మంది పైగా చనిపోయారంటూ కూడా చెప్తున్నారు. అండ్ విమానంలో మొత్తం 242 మంది ఉంటే అందులో భారతదేశానికి సంబంధించిన వాళ్ళు 169 మంది ఉన్నారు. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఫారినర్సే. 61 మంది ఉన్నారు ఫారినర్స్. అలాగే 53 మంది బ్రిటిషర్స్. అలాగే ఒక కెనడాకి సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నారు. అలాగే మిగతా 7 మంది పోర్చుగల్ దేశానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. అండ్ ప్రెసెంట్ అయితే అక్కడ చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉంది. అండ్ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఏదైతే బీజీ డాక్టర్స్ కాలేజ్ ఉందో, మెడికల్ కాలేజ్ ఉందో, ఆ భవనం పైన పడడం వల్ల చాలా వరకు కూడా ఆస్తి నష్టం జరిగింది, ప్రాణ నష్టం కూడా జరిగిందని చెప్తున్నారు. ఒకసారి దీని గురించి మరింత విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు, సాయంతో మాట్లాడదాం. ఆదిత్య, చెప్పండి, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. అలాగే మెడికల్ కాలేజ్ లో 20 మంది స్టూడెంట్స్ చనిపోయారంటూ కూడా చెప్తున్నారు ఈ ప్రమాదం వల్ల. తేజ, దీన్ని దేశంలోనే అతి పెద్ద ఫ్లైట్ క్రాష్ గా కూడా వర్ణిస్తున్నారు. ఇప్పుడు అంటే ఈ స్థాయిలో అంతకుముందు ప్రమాదాలు ఫ్లైట్ క్రాష్ జరిగాయి కానీ ఈ స్థాయిలో జరగలేదని కూడా చెప్తున్నారు. సో ఇది చాలా మంది దేశవ్యాప్తంగా అందరూ కూడా దీని పట్ల దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఫ్లైట్, ఎయిర్ ఇండియా ఏదైతే ఫ్లైట్ ఉందో అది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే పూర్తి స్థాయిలో పైకి ఎగరలేక అక్కడే కూలిపోయింది. అయితే ఈ కూలిపోయిన నేపథ్యంలో అది అక్కడ ఉన్న మెడికల్ కాలేజ్, బీజే మెడికల్ కాలేజ్ అంటారు, ఆ భవనం మీద పడిపోయింది. సో ఈ రకంగా ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు అండ్ ఈ కూలిన ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు 2 రకాల మరణాలు అయితే సంభవించాయి. అయితే ఈ కూలిన ఈ మెడికల్ కాలేజ్ పైన కూలింది కదా, దాంట్లో ఉన్న మెడికల్ స్టూడెంట్స్, మెడికోలు 20 మంది వరకు చనిపోయినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ టైంలో వాళ్ళు లంచ్ చేస్తున్నట్లుగా కొన్ని ఫోటోలు కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంటే ఆ భవనం మీద కూలిన తర్వాత ఆ భవనం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ కాలేజ్ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అంటే ఫ్లైట్ కి చెందిన టైర్లు ఆ భవనంలో మెడికల్ కాలేజ్ లో ఇరుకపోవడం, అక్కడ వాళ్ళు టిఫిన్ చేస్తున్న ప్లేట్లు, దాంట్లో ఉన్న ఫుడ్, ఇదంతా కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అవన్నీ అందరినీ కూడా కలిసి వేస్తుంది. అయితే ఈ మెడికల్ స్టూడెంట్స్ 20 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు ఇప్పటి వరకు అయితే ఇన్ఫర్మేషన్ ప్రకారం 50 మంది వరకు అయితే చనిపోయారు. ఇంకాస్త మరణాలు పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఈ అంటే అదే ఫ్లైట్ లో గుజరాత్ కి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నారంటూ చెప్తున్నారు. ఆయన గురించి 2 రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే ఆయన క్షేమంగానే ఉన్నారు, గాయాల పాలైనట్టుగా తెలుస్తుంది. లేదు ఆయన గురించి ఇంకా ఆచూకీ ప్రస్తుతం ఏమి తెలియలేదని చెప్పేసి కూడా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. అంటే కంప్లీట్ గా ఆయన గురించి డీటెయిల్స్ అయితే ఇంకా మరి వెల్లడి కావాలని చేయట్లేదా, లేకుంటే ఇంకా ఆచూకీ ఆయనకు సంబంధించిన వివరాలు తెలియలేదా అనేది కూడా తెలియాల్సి అయితే ఉంది. సో ఏదేమైనా ఘటన పట్ల అయితే దేశవ్యాప్తంగా ఇటు ఎయిర్ ఇండియా కంపెనీ పైన విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మొత్తం విమాన సంస్థ మీద అయితే ఎయిర్ ఇండియా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అయితే దానిపైన కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. విమానం వెళ్లే పరిస్థితి మీరు చెక్ చేయకుండా టేక్ ఆఫ్ చేస్తారా అంటూ చెప్తున్నారు. అయితే దీని పట్ల ఒక క్లారిటీ కూడా ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. అంటే టేక్ ఆఫ్ కి ముందు ఏం చేస్తారని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీని పట్ల ఒక క్లారిటీ ఏంటంటే పైలట్స్ మొదట ఫ్లైట్ రిజిస్ట్రేషన్, ఆ తర్వాత మెయింటెనెన్స్ లాగ్స్, ఎగిరే సామర్థ్యం గురించి మొత్తం కూడా వెరిఫై చేస్తారు. ఆ తర్వాత ఇన్స్ట్రుమెంట్స్, ఫ్లైట్ కంట్రోల్స్ చెక్ చేసుకుంటారు. ఇంజన్ ను కాసేపు రన్ చేసి టెస్ట్ చేస్తారు. అనుకూల వాతావరణం ఉందా లేదా అని చూస్తారు. రన్వే క్లియరెన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ క్లియరెన్స్. అది ఫ్లైట్ లో కూడా ఎప్పుడు కూడా 2 ఇంజన్స్ ఉంటాయి అనుకుంటాను. ఒకవేళ వెళ్లే ప్రయాణం మధ్యలో, మార్గం మధ్యలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఒక ఇంజిన్ ఇబ్బంది పెడితే మరొక ఇంజిన్ ని యూజ్ చేస్తారంటూ కూడా ఈ ఫ్లైట్స్ కి సంబంధించిన చాలా విషయాల్లో కూడా మనం ఇప్పటి వరకు చాలానే విన్నాం. అవును. అంటే తేజ, నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. సో అంత టైం అక్కడ లేదు అని తెలిసిపోతుంది. ఇది ఇంజన్ ఫెయిల్యూర్ ద్వారానే కూలిపోయింది, పేలిపోయింది అని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. అయితే ఒకవేళ ఇది టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే పేలిపోవడం జరిగింది కాబట్టి అంటే ఆ స్థాయిలో ఇంకో ఇంజన్ వాడాలన్న అంత టైం కూడా లేనట్టుగా కనిపించింది. ఒకవేళ అంటే ఇది భూమికి దాదాపు తక్కువ అడుగులో ఎత్తు మాత్రమే ఎగిరింది. 643 అడుగులు ఎత్తుకి ఎగిరిన తర్వాత ఇది క్రాష్ అయిపోయిందని చెప్తున్నారు. ఒకవేళ ఇది గాల్లో ఉంటే మాత్రం ఎమర్జెన్సీకి కాల్ చేయడం, వాళ్ళు వీళ్ళకి సహాయం అందించడం, ఒకవేళ మనం చెప్పుకుంటున్నట్టు రెండో ఇంజన్ కూడా
వర్క్ చేస్తే కనుక సేఫ్ గా ల్యాండ్ చేయడం ఇదంతా కూడా జరిగేది. అవును, కాకపోతే మనం ఆ టైంలో అప్పుడున్న పరిస్థితుల్లో అది ఏం జరగాలో అది కరెక్ట్ గా క్లారిటీ అయితే ఉండదు తేజ. ప్రమాదం జరిగిపోయింది. ప్రమాదం జరిగిన తర్వాత ఇటువంటి అన్ని కూడా ఐడియాస్ ఇలా ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు అని ఐడియాస్ వస్తుంటాయి, కానీ అది జరిగిపోయిన తర్వాత ఇటువంటి చర్చలకు వస్తాయి. జరుగుతున్నప్పుడు ఎవరు కూడా అబ్జర్వ్ చేయరు. సో మరి ఆ ప్రమాదం అలా జరిగిపోయింది. సో దానికి సంబంధించిన విశ్లేషణలు తర్వాత జరుగుతున్నాయి, కానీ మరి ముందే ఏం జరిగిందో ఒక ఎంక్వైరీలో మనకు తెలిస్తే గానీ మనం ఒక క్లారిటీ అయితే ఇవ్వలేము. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో తెలియదు. ఇంజన్ ఫెయిల్యూర్ అని ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్, కొంతమంది పైలట్ ఫెయిల్యూర్ ఉందని కూడా చెప్తున్నారు. కాకపోతే వాళ్ళ అనుభవజ్ఞులైన పైలట్లే వాళ్ళ ఫెయిల్యూర్ ఏం లేదు, ఇది ఇంజన్ ప్రాబ్లమ్ ఉంది అని కూడా చెప్తున్నారు. మరి ఇంజన్ సంబంధించిన ప్రాబ్లం ఏమో, దానికి సంబంధించిన వివరాలు తెలియాలి. ఇలా మనం జస్టిఫై అయితే చేయలేము, దానికి సంబంధించిన క్లారిటీ అయితే ఇవ్వలేము. ఇలా చేస్తుంటే బాగుండేది అని చెప్పేసి. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ. సో గైస్, చూస్తున్నారు కదా అహ్మదాబాద్ లో జరిగిన ఈ దారుణమైన సంఘటన. ఇప్పటి వరకు భారత్ లో అండ్ ఇతర దేశాల్లో కూడా ఈ విమానాలకు సంబంధించిన చాలా వరకు కూడా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినాయి. అండ్ భారత్ లో చూసుకుంటే ఇదే చాలా అత్యంత ప్రమాదకరమైంది. ఎందుకంటే ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిందో, టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఈ సంఘటన అంతా కూడా జరిగింది. ఒకవేళ మా ప్రతినిధి చెప్తున్నట్టు ఒకవేళ గాల్లో ఉండగలిగితే కనుక వాళ్ళు ఎమర్జెన్సీ కాల్ చేయటం, నిజానికి వాళ్ళు ఎమర్జెన్సీ కాల్ కూడా చేశారు. మే డే అనే ఒక కాల్ ఉంటుంది, ఎమర్జెన్సీగా కాల్ చేస్తారు. ఆ పైలట్ నుంచి సిగ్నల్ వెళ్ళింది. చివరిగా ఐ నీడ్ హెల్ప్ అంటూ కూడా పైలట్ అడగడం జరిగింది. ఎవరైతే సుమిత్ సబర్వాల్ ఉన్నారో పైలట్, అతనికి 8,200 గంటల ఎల్టీసీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇతను కాల్ చేశాడు వెంటనే ఎమర్జెన్సీ కోసం, ఐ నీడ్ హెల్ప్ అంటూ కూడా ఆ చివరి సిగ్నల్ అతను ఇవ్వడం జరిగింది. అండ్ అతనితో పాటు కో పైలట్ వేరే వ్యక్తి ఉన్నారు, అతనికి 11 గంటల ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఇది చాలా చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే ముఖ్యంగా విమానం క్రాష్ అవడంతో పాటు ఒక మెడికల్ కాలేజ్ పైన అది పడటం, అదే టైంలో లంచ్ చేయడానికి వచ్చిన కొంతమంది మెడికల్ స్టూడెంట్స్ ఆ ప్రాంతంలో కూర్చుని భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ విమానం వచ్చి ఆ కాలేజ్ పైన పడటం, వాళ్ళు అక్కడ అన్నం తింటుండగానే ప్రాణాలు విడిచిపోయినట్టు కూడా ఆ దృశ్యాలన్నీ కూడా మనం ఒకసారి స్క్రీన్ పైన చూడొచ్చు. వాళ్ళు తింటున్న కంచాలు అవన్నీ కూడా ఇక్కడ ఆ దృశ్యాలన్నీ కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. సో చాలా మంది కూడా ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నారు. భారత్ లో ఇది చాలా చాలా దారుణమైన ఘటన అంటూ కూడా. అండ్ మరి ముఖ్యంగా మోదీజీ కూడా అమిత్ షా గారు కాల్ చేశారు. అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అక్కడికి మళ్ళీ నార్మల్ సిచ్యువేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇప్పటికే మృతుల సంఖ్య చాలా వరకు కూడా పెరుగుతుంది. అండ్ ఈ మృతుల్లో మన భారతీయులతో పాటు ఇతర దేశస్తులు కూడా ఉన్నారు. అండ్ ఓవరాల్ గా ఫ్లైట్ లో చూసుకుంటే 242 మంది వ్యక్తులు ఉంటే అందులో 169 మంది మన ఇండియన్స్ ఉన్నారు. ముఖ్యంగా 61 మంది ఫారినర్స్ ఉన్నారు. అండ్ ఈ ఫారినర్స్ గురించి మాట్లాడుకుంటే బ్రిటిషర్స్ 53 మంది ఉన్నారు. అలాగే కెనడాకి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు. అలాగే 7 పోర్చుగల్ కి సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు. సో వీళ్ళందరి గురించి కూడా త్వరలోనే అప్డేట్ వస్తుంది. అంటే వాళ్ళు ప్రాణాలతో ఉన్నారా లేరా అని. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కూడా దీనికి వాళ్ళు పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ ఎమర్జెన్సీ ఏదైనా ఇబ్బంది అయితే కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బ్రిటిషర్స్ గురించి యూకే కూడా ఒక మంచి నిర్ణయం కూడా తీసుకుని ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా వెంటనే వారి గురించి, వారి ఆచూ గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలనుకుంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇదేమన్నా భారీ కుట్రనా, దీని వెనకాల ఎవరైనా కుట్ర చేశారా, అసలు ఎందుకు ఫెయిల్ అయింది, పైలట్ వైఫల్యమా లేకపోతే ఇంజిన్స్ సరిగ్గా లేవా, అలాగే మరీ ముఖ్యంగా ఒక చెట్టుకి ఢీకొని పడిపోయిందంటూ కూడా చెప్తున్నారు, ఒక బలమైన బిల్డింగ్ కి ఢీకొని పడిపోయిందంటూ కూడా చెప్తున్నారు. అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అనేది కూడా త్వరలో మనం ఖచ్చితంగా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇది చాలా చాలా దారుణమైన సంఘటన. అండ్ మరీ ముఖ్యంగా 20 మంది ఎవరైతే కూర్చుని భోజనం చేస్తున్న టైంలో వారిపైన వెళ్ళి ఒక్కసారిగా విమానం పడిందో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వెంటనే ఆదుకోవాలంటూ కూడా అక్కడున్న పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా, అలాగే మరి ముఖ్యంగా అమిత్ షా గారు కావచ్చు, అలాగే మోడీ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో వెంటనే మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. ఏదైనా అప్పటికి